అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి లేఖ రాశారు. ఏదైతే డిలిమిటేషన్కి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు అన్యాయానికి గురవుతుందని చెప్పేసి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇదే అంశంపై మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. సార్ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు గడిచిన 5 సంవత్సరాల ఆయన పాలనలో మోడీ గారికి ఆయనకున్నటువంటి ఆ సంబంధం ఏదైతుందో ప్రజలకు అర్థం కాలేదు. అర్థమైనా కూడా బయటకు చెప్పలేనటువంటి పరిస్థితి. ఇప్పుడైతే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎన్డీఏ కాకుండా మిగతా ముఖ్యమంత్రులు, ఉదాహరణకి తెలంగాణ రేవంత్ రెడ్డి కావచ్చు, కేరళ పినరన్ విజయ్ గారు, మరోపక్క ఏదైతే తమిళనాడు ఉందో డీకే స్టాలిన్ గారు, వీళ్ళందరూ కూడా విపక్షాల పార్టీలు వీళ్ళందరూ కూడా ఆహ్వానించి ఈ యొక్క లోక్సభకు సంబంధించి డిలిమిటేషన్ ప్రాసెస్ ఉందో దాని ద్వారా దక్షిణాది ప్రాంతాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది, దీని మీద మనందరం కూడా కలిసి పోరాడదాం అని చెప్పేసి ఈరోజు చెన్నైలో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం అందింది, కానీ ఎందుకు వెళ్ళలేదని చెప్పి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మోడీ గారికి భయపడి వెళ్ళలేదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మీరేమంటారు? మనకి పెద్దల అనుభవపూర్వకంగా చెప్పిన ఒక సామెత ఉంది, అతి వినయం దూర్త లక్షణం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీని చూసినా, భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులను చూసినా, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రభుత్వాన్ని చూసినా కూడా మొదటి నుంచి కూడా ఈ అతి వినయం ప్రదర్శిస్తూనే ఉన్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు తిరుపతి పర్యటనకు వస్తే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళకు నమస్కారం చేయొచ్చు, పొర్లు దండాలు పెట్టచ్చు, లేదంటే ప్రదక్షిణలు చేయొచ్చు ప్రధానమంత్రి గారి చుట్టూ ఆయన భక్తిభావాన్ని చాటుకోవటానికి. కానీ 5 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా మీడియా సమక్షంలో ప్రధానమంత్రి గారి కాళ్ళకు నమస్కారం చేశాడు అని అంటే ప్రధానమంత్రి గారు ఆహా ఏమి వినయ విధేయతలు ప్రదర్శిస్తూ ఉన్నాడు, ఏమి భక్తిభావాలు ప్రదర్శిస్తున్నాడు నా పట్ల అని చెప్పని అనుకోవాలని చెప్పి నేను తాపత్రయం. ఎందుకు ప్రధానమంత్రి గారు మీ గురించి అంతటి మంచి అభిప్రాయం ఏర్పరచుకోవాలని చెప్పని ఎందుకు తాపత్రయపడ్డారు? కారణం ఏంటి? మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, పైగా ఎన్నికలలో వారికి ప్రత్యర్థిగా పోటీ చేసి నెగ్గారు. మరి ప్రత్యర్థిగా పోటీ చేసి నెగ్గిన మీరు ఈరోజు వారి పట్ల ఇంతటి వినయ విధేయతలు ఎందుకు ప్రదర్శించారు ఆ రోజు? కారణం ఏంటి అంటే మీకున్న వ్యక్తిగత బలహీనతలు, మీ మీద ఉన్న కేసులు, మిమ్మల్ని వెంటాడుతూ ఉన్న మీ ద్వారా అంటే మీ పార్టీ నాయకుల ద్వారా, మీ కుటుంబ సభ్యుల ద్వారా సూత్రధారులుగా పాతదారుల చేత జరిపించబడ్డ వివేకానంద రెడ్డి గారి హత్య, ఇవన్నీ కలలో కూడా పాముల్లాగా వెంటాడుతున్న నేపథ్యంలో నీవే రక్ష మహాప్రభు అని చెప్పని నరేంద్ర మోడీ గారిని శరణజొచ్చారు ఆ రోజున. కాబట్టే అంతకు ముందు కూడా 2019 ఎన్నికలకు ముందు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా, కేంద్రంలో రాష్ట్రంలో అధికార భాగస్వామిగా ఉంది. తెలుగుదేశం పార్టీకి రాజకీయ ప్రత్యర్థి. అటువంటి కూటమి నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గారు మామూలుగా అయితే ఎవరికి మద్దతు ప్రకటించాలి? ఈయన రామ్నాథ్ కోవింద్ గారు మీ శత్రువుల, మీ రాజకీయ ప్రత్యర్థుల అభ్యర్థి కదా, మీరు రామ్నాథ్ కోవింద్ గారి ప్రత్యర్థికి మద్దతు ప్రకటించాలి. కానీ ఈయన మాత్రం ముందుగానే రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతు ప్రకటించి ఆయన అమరావతి వచ్చి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పక్షాల శాసనసభ్యుల్ని, ఎంపీలని మద్దతు కోరటానికి వస్తుంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగ్గానే విజయసాయిరెడ్డి వెళ్ళిపోయి ఏకైకన సేమ్ టు సేమ్ రామ్నాథ్ కోవింద్ గారి కాళ్ళకు నమస్కారం చేసి ఎక్కడ లేని భక్తి ప్రవృత్తులు చాటుకున్నాడు. ఎందుకంటే కాబోయే రాష్ట్రపతి కాబట్టి ఆయన్ని కూడా మచ్చిక చేసుకోవాలి, నేను రాముడు మంచి బాలుడు అని చెప్పని ఆయన కూడా ఫీల్ అవ్వాలి అని చెప్పని ఈ విధంగా ఎంతటి భక్తిభావాలు ప్రదర్శించాలో అంతటి భక్తిభావాలు ప్రదర్శించి ఎన్నికల ప్రచారంలో మాత్రం కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలు ఉంచుతాను, నేను వీరుణ్ణి సూర్యుడిని పోర్ట్రేట్ చేసుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏముందండి, వాళ్ళకే పూర్తి స్థాయి మెజార్టీ వచ్చింది, మన సంఖ్యాబలం మీద ఆధారపడి ఉన్నట్టయితే మనం ఏదైనా అడగటానికి డిమాండ్ చేయడానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు ప్లీజ్ అని అడగటం తప్ప మనం ఏం చేయలేం, అడుగుతూనే ఉంటాం కలిసినప్పుడల్లా అని చెప్పని మేమే అని చెప్పని నంగి మాటలు మాట్లాడిన ప్రెస్ మీట్లు కూడా అందరం చూసాం మనం. ఈయన ఏమన్నాడు, వాళ్ళకే పూర్తి సంఖ్యాబలంతో అధికారం దక్కింది కాబట్టి మనం వాళ్ళని అడగలేమన్నాడు. మన సంఖ్యాబలం మీద ఆధారపడితే
అప్పుడు మనం వాళ్ళని డిమాండ్ చేయడానికి ఆస్కారం ఉండేది అన్నాడు. ఎన్నికలకు ముందు ఇదే మాట చెప్పాడా? నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్ర అధికారులు ఎవడన్నా వాళ్ళ మెడలు ఉంచుతానన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు సాధించలేకపోయాడు అన్నాడు కదా అంతకుముందు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న రోజు కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి సంఖ్యాబలం ఉందే. తెలుగుదేశం మీద ఆధారపడి లేదే ఆ రోజున. తెలుగుదేశం మీద ఆధారపడి ఉంటే బహుశా ఈయన సాధించి ఉండేవాళ్ళేమో మరి ఆ రోజున. మరి అట్లా ఎందుకు అనుకోలా? ఆ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు అసమర్థుడు. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు కోసం అని చెప్పని ప్రత్యేకతను తాకట్టు పెట్టాడు. ఈ విధమైన ప్రచారాలు చేసి భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం సాష్టాంగ నమస్కారాలు చేసి 5 సంవత్సరాలు ఆయన కేసులు విచారణకు రాకుండా కాపాడుకోగలిగాడు తప్ప రాష్ట్రానికి తీవ్రని నష్టం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయం భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కూడా తెలుసు కదా. ఇవాళ బురీ నజర్ వాలే తెరా మూకాలా అని చెప్పని మనం రోడ్డు మీద వెళ్తుంటే లారీలు వెనక ట్రాక్టర్ల వెనక రాసి ఉంటుంది. ఏంటి అర్థం? తప్పుడు చూపు కలిగిన వాడా, చెడ్డ చూపు కలిగిన వాడా, నీ మొహం నలుపు అంటే నువ్వు గిల్టీనెస్తో ఉన్నాడికి నీ మొహం ఏంటి, నీ హావభావాలు ఏంటి అనేది ఆటోమేటిక్గా ప్రపంచానికి తెలిసిపోతాయి. నీలో ఉన్న గిల్టీనెస్ ఏంటి అనేది ప్రపంచానికి తెలుసు. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ గురించి చెన్నైలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ హాజరయ్యే ధైర్యం ఆయనకి ఎక్కడుంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమికి సన్నిహితంగా ఉన్నాను అన్న అభిప్రాయం కలిగటానికి కూడా ఆయన ఇష్టపడ్డాం. వాస్తవంగా ఇక్కడ 2 సంఘటనలు జరిగి ఉండాలి. ఈ మధ్యకాలంలో మనం పదే పదే ఈయన బెంగళూరులో నివాసం ఉంటున్న సందర్భంగా డీకే శివకుమార్ గారి ద్వారా కాంగ్రెస్ నాయకత్వానికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పని కూడా, అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సంఖ్యాబలం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగుతూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక సూపర్ పవర్గా రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆయన రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఇటువైపు నుంచి మనకి మద్దతు దొరకదన్న అభిప్రాయంతో డీకే శివకుమార్ గారి ద్వారా కాంగ్రెస్ నాయకత్వానికి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పని సమాచారం వచ్చింది మనకి. కానీ ఇతని వైఖరేంటి, ఇతను వెనకున్న బ్యాక్లాగ్ ఏంటనేది కాంగ్రెస్ నాయకత్వానికి తెలీదా? రాహుల్ గాంధీ గారికి చాలా స్పష్టంగా తెలుసు. డీకే శివకుమార్ గారు ఒకవేళ ఈ ప్రతిపాదన తీసుకుని వెళ్ళినా రాహుల్ గాంధీ గారు అయితే వాళ్ళ పార్టీలో అల్టిమేట్ డెసిషన్ మేకర్ ఆయనే కదా. మల్లికార్జున ఖర్గే గారు ఉన్నా ఎవరున్నా అంతిమంగా ఫైనల్ డెసిషన్ మేకర్ రాహుల్ గాంధీ గారు. చీపో అని ఉంటాడు ఆయన. దాంతో ఇక మొహం జల్లని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ కూటమి ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్తే అంటే ఇంటి కూటికి బంతి కూటికి రెండుకి చెడినట్టు అవుద్ది. కనీసం కాళ్ళకి నమస్కారం చేసో ఏదో ఒకటి చేసి కొంత యాక్సెస్ వీళ్ళతో ఉంది. వాళ్ళు అసలు మొదటే చీపో అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళతో చెడితే కనీసం ఏదో ఒక స్టేజ్లో మొహాడు పెట్టో బతినాడో ప్రాధేయపడో అయ్యాప అని చెప్పని వేడుకొనో తను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి హోదాలు లేవు, గవర్నెన్స్ లేదు, ఏమీ లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వీళ్ళకెందుకు చెడ్డ కావాలా? నిజంగా ఆయనకి రాష్ట్రం పట్ల, దక్షిణాది పట్ల, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఎదురవుతున్న నష్టం పట్ల కనుక కన్సర్న్ ఉంటే 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారు. పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించండి. మా రాష్ట్రం నష్టపోతుంది. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలంటున్నావు కదా. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు. జనరల్గా శాసనసభలో సీఎం, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు. అంటే రేపటి రోజున ఈయన కనుక ఓడిపోతే ఈ వెయిటింగ్లో ఉన్నాయన నెగ్గుతాడు ఎన్నికల్లో అని. ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నాయని అప్పుడు సీఎం అవుతాడు అని చెప్పని. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో వాడే సహజ భాష. నీకు నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి అంటున్నావు అంటే రేపటి రోజున మరొకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలను, 4 ఏళ్ల తర్వాత మందే వస్తుందని చెప్పని చెప్పుకుంటున్నావు. అంటే ఈ రాష్ట్రం పట్లేగా, ఈ రాష్ట్ర ప్రజల పట్లేగా నువ్వు మళ్ళీ ఒకసారి నాయకత్వం వహించాలనుకుంటుంది. మరి వాళ్ళ ఈ రాష్ట్రంతో కూడిన దక్షిణాదికి 100% పాళ్ళు నష్టం జరుగుతున్నది వాస్తవం. దీనికేం పెద్ద రాకెట్ సైన్స్ అవసరంలా. 2009లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ జరిగిన రోజు కూడా జనాభా ప్రాతిపదిక మీద జరిగిన పునర్వ్యవస్థీకరణలో అప్పటి వరకు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న 182 స్థానాలు 175కి తగ్గాయి. తెలంగాణ ప్రాంతంలో 112 స్థానాలకున్న ప్రాతినిధ్యం 119 స్థానాలకు పెరిగింది. ఇక్కడ ఎందుకు? ఆంధ్ర ప్రాంతం నుంచి వివిధ వృత్తుల రీత్యా, వ్యాపారాల రీత్యా, ఉద్యోగాల రీత్యా తెలంగాణ ప్రాంతానికి వలసలు వచ్చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గారు. అక్కడ ఆ జనాభా ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు. హైదరాబాద్ చుట్టుపక్కల జనాభా విస్తృతంగా పెరిగారు. దాని పర్యవసానం హైదరాబాదు నగర పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు పెరిగింది 2009లో.
సేమ్ అప్లై అవుద్ది ఇప్పుడైనా కూడా. జనాభానే క్రైటీరియాగా తీసుకుంటే ఆ జనాభా క్రైటీరియాగా తీసుకున్నప్పుడు ఉత్తరాదిలో పెరిగిన జనాభా ప్రపోర్షన్లో అక్కడ సీట్లు కేటాయింపు పెరుగుతుంది. దక్షిణాదిలో తగ్గిన జనాభా ప్రపోర్షన్ ప్రకారం మహా అయితే ఉన్న సీట్లైనా కంటిన్యూ అవుతుంది, కానీ అదనంగా పెరగడానికి ఆస్కారం లేదు. ఉత్తరాదితో కంపేర్ చేసినప్పుడు దక్షిణాది 100% నష్టపోయేది వాస్తవం. అదే సందర్భంలో ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు ప్రోగ్రెసివ్గా కేంద్ర ప్రభుత్వం పాలసీ డెసిషన్గా తీసుకున్న జనాభా నియంత్రణకి అనుకూలకరమైన విధానాలు అవలంబించిన పర్యవసానం. ఇవాళ పార్లమెంటు వేదికగా ఒక నిర్ణయం తీసుకున్నారు. జనాభా నియంత్రణ కోసం 2 లేక 3 అని చెప్పని కొన్నాళ్ళు నడిచింది. తర్వాత 1 లేక 2 అన్నారు. వాటిని సామాజికంగా ప్రభుత్వాల పరంగా కఠినంగా అమలు చేసిన పర్యవసానం దక్షిణాది రాష్ట్రాల్లో జనాల రేటు తగ్గింది. దాని పర్యవసానం జనాభా నియంత్రణ జరిగింది. దాని ఇంపాక్టు ఆర్థిక వృద్ధి పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, నేషనల్ పూల్కి ఈ రాష్ట్రాల నుంచి కంట్రిబ్యూషన్ పెరిగింది. వేరాజ్ ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పాటించలేదు, వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించిన పర్యవసానం అక్కడ రాష్ట్రాల్లో జనాభా పెరిగింది. జనాభా పెరిగిన పర్యవసానం ప్రభుత్వాలకి కూడా బడ్డెని పెరిగింది. ఆ పెరగటమే కాక దక్షిణాది రాష్ట్రాల నుంచి నేషనల్ పూల్కి వస్తున్న ట్యాక్స్ రెవెన్యూస్తో కంపేర్ చేసినప్పుడు డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద దక్షిణాది రాష్ట్రాలకు అందుతున్న దాంతో పోల్చి చూసినప్పుడు జనాభా ప్రపోర్షనేట్గా ఉత్తరాది రాష్ట్రాలకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ నిధులు అంటే ఆ నిధుల్ని పోల్చి చూస్తే ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువ పర్సంటేజ్ అందుతూ ఉంది. ఎస్, 100% ఇప్పుడు ఆర్థికపరమైన వెసులుబాటు వాళ్ళకి దక్కుతూ ఉంది. ఆర్థికపరమైన నష్టం దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతూ ఉంది. రేపటి రోజున దక్షిణాది రాష్ట్రాలకో దక్షిణాదిలో ఒక ప్రాంతానికి ఏదైనా అన్యాయం జరిగింది అని చెప్పని గొంతెత్తి మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా, ఒకవేళ ఇప్పటికీ ఉత్తరాది దక్షిణాది అనే ప్రాంతీయ విద్వేషాలు లేవు, కానీ రేపు ఒకవేళ అటువంటి విద్వేషాలు చోటు చేసుకునే పరిస్థితి వచ్చిన రోజు, ఆ రోజున దక్షిణాది వాళ్ళు మైనారిటీ, ఇంకా వీళ్ళ గొంతు వినిపించడానికి ఆస్కారం ఉండదు. ఇది ఒక జెన్యూన్ కన్సర్న్. ఈ జెన్యూన్ కన్సర్న్ అయి ఉన్నప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీలు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకు ఉన్న సమస్య, వాళ్ళ పొలిటికల్ ఎజెండా ఏంటనేది విదిన్ ది 4 వాల్స్ కేంద్ర ప్రభుత్వంతో అక్రాస్ ది టేబుల్ కూర్చొని మాట్లాడుకునే వెసులుబాటు వాళ్ళకు ఉంది. మీకు లేదు. అది మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు వాళ్ళతోటి రాజకీయంగా విభేదిస్తూ వైరపక్షాలుగా ఉన్నారు. మీరు మీ అసంతృప్తిని, మీ నిరసనని బాహాటంగానే తెలియజేసే హక్కు, స్వేచ్ఛ మీకున్నాయి. కానీ ఆ హక్కుని, స్వేచ్ఛని ఉపయోగించుకునే ధైర్యం ఇతనికి లేదు. ఒక పిరికి పంద. ఆ పిరికి పంద కాబట్టే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి వినిపిస్తే, వాళ్ళ ఆగ్రహవేశాలు గురైతే ఎటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎదురవుతాయి అనేది అతనికి అనుక్షణం నీడలాగా వెంటాడుతూ ఉంది. ఆ వెంటాడుతున్న భయంతో ఈ లేఖలకు పరిమితమై ఉన్నాడు. కేంద్రం మెడలుంచుతాను, ప్రత్యేకత సాధిస్తానన్న ఆయన మొదటి ప్రెస్ మీట్లోనే ఇందాకే చెప్పా కదా, మెమ్మెమ్మే అని చెప్పని, ప్లీజ్ ప్లీజ్ అంటాము అని చెప్పని. ఇవాళ కూడా అంతే. ఎంత సీరియస్ ఇష్యూ అయినా, ఎంత కన్సర్న్ ఇష్యూ అయినా సరే అతను వినయ విధేయతలతో అభ్యర్థించటం మాత్రమే చేయగలడు తప్ప డిమాండ్ చేసే స్థాయి, ఆ స్థాయి నాయకత్వం ఆయనకి లేదు, ఆ స్థాయి ధైర్యం ఆయనకి లేదు. నేను అందుకే చెప్పినట్టు ఇందాక, అతి వినయం దూరత లక్షణం. ఆయనకున్న దుర్మార్గకరమైన నేర చరిత్ర కారణంగా ఇవాళ అతన్ని నమ్ముకున్న వర్గాల ప్రజలకు కూడా అన్యాయం చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.